ఎల్లో మీడియా మద్యం కిక్కు తగ్గుతున్నట్లేదు. అందుకే చంద్రబాబు గారు నేను క్యాబినెట్లో మంత్రులు ఎవరు మాట్లాడొద్దంట. అంటే ఎల్లో మీడియా మాట్లాడుతుంది కదా, రోజు ఏదో చెత్తా చెదారం అబద్ధాలు పోగు చేసి వాళ్ళ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ అని రాస్తున్నారు కదా, సరిపోద్ది అనుకున్నారా? లేకపోతే మంత్రులు మాట్లాడొద్దు, మరి ఎల్లో మీడియా ఎందుకు అడావుడి చేస్తూ ఉంది, ఎందుకు ఉన్నా లేకపోయినా రాస్తూ ఉంది? మీకు అర్థమైందా విజయబాబు గారు? ఎల్లో మీడియా రోజు ఈనాడు తెలుగుదేశం ఇక అసలు మిగతా ఆంధ్రప్రదేశ్లో ఇంక వేరే ఇష్యూయే లేనట్లు మద్యం కిక్కులోంచి వాళ్ళు బయటకు వస్తారా? అసలు వాళ్ళకి మద్యం కిక్ ఎక్కినట్టుగా అనిపిస్తూ ఉంది అది చూసేవాళ్ళకి. మీరేమంటారు? విజయబాబు గారు మీట్లో ఉన్నారు. అదే అదే మాట నేను చెప్పబోతున్నా. ఇంతకుముందు జర్నలిజంలో జోక్ ఉండేది, ధూమపానం మానేయటం ఎలా అనే దాని మీద ఒక జర్నలిస్ట్ మిత్రుడు దాదాపుగా ఒక 2-3 పెట్టెల సిగరెట్లు కాలుస్తా రాశాడు, అవజేస్తే అప్పుడు కానీ దానికి సరిగ్గా మంచి రాలేదు, అక్షరాలు పడలేదు వాక్యాలు అని చెప్పని ఒక జోక్ ఉండేది. ఆ విధంగా రోజు ఆ మద్యం మీద ఫుల్ మందు కొట్టి మత్తెక్కిన మత్తే బాలని కూర్చోబెట్టి రాయిస్తున్నారేమో అనేటువంటిది నా అనుమానం కూడా. ఎందుకంటే దానికి ఏమి రాయాలంటే బుర్రతో కనుక ఆలోచించినట్టయితే సహేతుకంగా రాయాలంటే ఆ విధంగా రాయలేరు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో రాయాలంటే మేధను మత్తెక్కించాలి. అందుకని శుభ్రంగా మత్తెక్కించి కిక్కెక్కించి వాళ్ళకి కావలసినటువంటి రీతిలో ఒక ఉన్మాదపు రాతలు రాస్తున్నారని చెప్పని అనుకోవాలి తప్ప ఎక్కడా దానికి ఒక హేతుబద్ధత సహేతుకత అనేటువంటిది లేదు. కాదు, నిన్న ఎవరు రాశారంటే సార్, బంగారం రసీదు దొరికింది, కారులో పెట్టుకు తీస్తాడు ఎవరైనా బంగారం రసీదు. ఒకవేళ రసీదు ఉందంటే అఫీషియల్గా తీసుకున్నట్టే కదా. అట్లాగే మొన్న ఒక రోజున ఇంకో వీళ్ళ భజంత్రి బాబాయ్ ఏం రాశారంటే ఆధారాలు ఇంకా దొరకట్లేదంట, కింద మీద పడుతున్నా కూడా, ఏది జగన్ గారి దగ్గరికి వెళ్ళటానికి అని వాళ్ళే రాస్తారు. మళ్ళీ ఇట్లేమో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడు చెప్పాడు వీడు చెప్పాడని నిన్న జగన్ గారు చెప్పారు కదా. ఎవిడెన్స్ని సృష్టిస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు అనేది. అది దానికి తగ్గట్టుగానే ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఇట్లాంటి చెత్తా చెదారంతో పోగు చేసి రాస్తున్నాయి అనిపిస్తూ ఉందా? కాదండి, ఇప్పుడు ఒక హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఎక్కడన్నా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటేనే క్షణాల్లో వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పని చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే డిస్ట్రిబ్యూటర్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఇంత డబ్బు వీడు ఎక్కడ నుంచి తెచ్చాడు ఏంటి అని చెప్పని. సో ఇంత వ్యవస్థ అద్భుతంగా డేగ కళ్ళతో పనిచేస్తున్న టైంలో అన్ని టన్నుల బంగారం ఎక్కడ కొన్నారు, వీళ్ళు ఎలా కొన్నారు, ఆ డబ్బుని ఎలా తీసుకెళ్లారు అనేది తెలియదండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ లో ఉన్న పనిచేసే విజిలెన్స్ లన్నీ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయా? ఎలా సాధ్యం అసలు అది? వాడు రాసినటువంటి రాతకి. అందుకే నేను అంటున్నా, ఉన్మాద ప్రాతలు తప్పది బుర్ర పెట్టుకొని రాస్తే, లేదో రాసిన దాన్ని చదివినోడు ఎవరైనా బుర్రతో ఆలోచిస్తే ఇదేం దౌర్భాగ్యం అసలు. ఇంత బంగారం కొనడం అంటే అదేమన్నా సినిమానా? సినిమాల్లో అయితే ఓకే, ఇబ్బంది లేదు, ఏదైనా మనం చూపించుకోవచ్చు. కానీ వాస్తవ ప్రపంచంలో అన్ని టన్నుల బంగారాన్ని కొనాలంటే, అంత క్యాష్ని క్యారీ చేయాలి అంటే అసలు ఎలా పాసిబుల్ అండి అది? ఏది పడితే ఇదేంటో నాకు అర్థమే కాలేదండి. ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ అండి. కొత్తవన్నీ కనిపెడుతున్నారండి వీళ్ళు. అక్కడ ఏం జరిగిందో లేదో తెలియదు. కానీ ఈ మద్యం కిక్కులో వీళ్ళు ఉన్నారు. మంత్రులను ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు చంద్రబాబు గారు? మామూలుగా అయితే రెచ్చిపోయి మాట్లాడమనేవారు కదా. అది ఇప్పుడు ఒకటండి, మనకు తెలుసు కదా, ఒక సేయింగ్ ఉంటుంది ఏంటి, నిజాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా అది నిజమే అవుతుంది. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే 100 సార్లు ఒక్కొక్క దాంట్లో వేరియేషన్ ఉంటుంది. సో ఆ విధంగా ఇదంతా ఏంటి, మొత్తం వండి వారుస్తున్నటువంటి కథనాలు. ఈ వండి వార్చేటువంటి కథనాలను ఎమ్మెల్యేలు మంత్రులు కనుక మాట్లాడితే, వాడు ఎవరికి తోచిన రీతిలో వాడు మాట్లాడితే ఏమవుతుందంటే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అవుతాయి. ఆ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ రాకుండా ఉండాలి అన్నట్లయితే ఒక పథకం ప్రకారం ఒక కథ అల్లికే రచయితలకు ఎవరికైతే వీళ్ళు బాధ్యతలు అప్పచెప్పారో ఆ రచయిత రచించేటువంటి రచనలు తప్ప వీళ్ళెవరూ మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకని అంటే ఫిక్షన్ అనమాట, స్ట్రేంజర్ దాన్ ద ఫ్యాక్ట్స్, అది ఆ ఫిక్షన్. అందుకని ఆ ఫిక్షన్ గానే ఉండాలంటే వీళ్ళెవరు మాట్లాడకూడదు.